ఏంది నువ్వు వస్తావా? ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు పోయాలైంది. అది ఇదే కానీ కొంచెం ముదిరింది కదా. శుభ్రంగా వస్తున్నావు, నాకంటే నువ్వే బాగా వస్తున్నావుగా. ఎక్స్పీరియన్స్ అయింది. ఎప్పుడైనా కోసావైంది. అయిపోయిందిగా. ముదిరిందా? చాలా రోజులు అవలా. ఒకటే చెట్టు అయ్యి కొంచెం ఏం చేయాలని చెప్పి పోయి ఇట్లా వదిలేసే పడే ముదిరింది. అయితే ఏందమ్మా ఏం చేస్తా? గోంగూరమ్మ గోంగూర వానలో గోంగూర. రేపు మా ఇంట్లో అంటే నేను ఇంతవరకు తోటకూర గోంగూర ఇవన్నీ వండి కలిపి కూరలా చేస్తారంట. నేనైతే ఎప్పుడు వండుతా, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా అడ్డిపోసారి జల్లు పడుతుంది. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తోటకూర గోంగూర తీసుకున్నాను. రేపు వండుతా. ఈ పూట వరకు కోసి పెడుతున్నా. వర్షం అయితే 3 రోజులు 4 రోజులు చెప్పింది వర్షం. అలా కోసి పసుపు కుంకుమ ఉప్పు నూనె నెయ్యి అయింది అన్నీ వేసి కళ్ళేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే తీసి కుడి కావిలో పోసాయి. వర్షానికి వేడిగా చేయొచ్చు. వేడిగా బజ్జీలు అయిపో. నేను కాదు నువ్వు. నేను మరి అన్ని తెచ్చి ఆడ పెట్టి తెచ్చేవాడిగా. మామూలు మిరగాయలే. బజ్జీ మిరగాయలు తినబుద్ది కదా, ఒకటి వేసిద్ది. మామూలు మిరగాయలు వేసుకొని తింటే ఆ మంటకి బాగుంటుంది. నిన్న పెట్టాను కదా వర్షం పడుతూ. నిన్న పెట్టానా లేదా? పెట్టావమ్మా 7 ఋతువుల వాన. నిన్నంటే జారల ముడి. ఈ రోజు తీసే వీడియో రేపు పొద్దున పెడతా. నిన్న పొద్దున పెట్టుంటా వాన పడే వీడియో. కాకపోతే నిన్న చీకటితో అంటే చీకటి పడిన తర్వాత 7-7:30 పడింది. ఇప్పుడు 5ంటికే పడుతుంది వాన. టైం వచ్చేసి 5 అయింది. 5 అయినట్టే లేదు చూడు. వరుణ దేవుడికి చెబుతాలే ముందుగా పడమాకయ్యా. అది కాదు చెప్పేది. రేపు విత్తనాలు వేస్తావు కదా, నార్మల్ పెడతారు కదా, అప్పుడు వీడియో తీస్తానన్నావు కదా. తీస్తావా? తీస్తానమ్మా. మామూలుగా మాటలో చెప్పు. తీస్తానండి అమ్మ తీస్తానండి. వీడియో చూసేవాళ్ళు తీస్తానండి మా పొలమును తీస్తానండి. ఇప్పుడు మనం పచ్చడి అట్లా చేయట్లేదు, కూరలాగా వండుతున్నాం కాబట్టి ఈ ఆకుని ఇట్లా తుంపుకోవాలంట. మా అమ్మమ్మ ఇది మెత్తాలు రొయ్యలు ఎండు రొయ్యలు వేసి వండిద్ది కదా, అప్పుడు చెప్పింది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే షార్ట్గా రావాలన్నమాట. ఆగ్గా పొడుగ్గా కాకుండా మొక్కలు తుంపులుగా పేపర్ ముక్కలు చింపినట్టుగా రావాలి. ఒకళ్ళు కామెంట్ చేశారు, పాపం ఎప్పటి నుంచో బర్రిపాలు వీడియో తీయండి సిస్టర్, బర్రిపాలు వీడియో తీయండి, ఏందో పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ అడుగుతున్నారు. జాబిల్లా నాకేం గుర్తు రావట్లేదు, నాకేమో వెళ్తాం కుదరట్లేదు. బర్రి నువ్వు దాన్ని తెచ్చినాక పిండుతామని చెప్పు. మా బర్రి కాదు, మా అమ్మ ఉంది. ఇంకొక చిమ్మట భవానియా సిమటపాయలు పాములే ఆమె కూడా కామెంట్ చేశారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అది ఇది అని. చదువుతామండి, నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. మా ఫ్యామిలీ గురించి చెప్పేది ఎవరు? మా అమ్మ మా నాన్న ఆల్రెడీ మీరు నా ఓల్డ్ వీడియోస్లో చూసుంటారు. మొన్న ఈ మధ్య కూడా చూశారు. ఇంకా మా మామయ్యని కూడా చూశారు, మా అత్తని కూడా అంత ముందు పెట్టాను. ఇంకేముంది మా ఫ్యామిలీ అదే. ఇంకా మా నాయనమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పెదనాన్న వాళ్ళ బాబాయ్ మొత్తాన్ని చూపి మొత్తాన్ని అంటే అమెరికా ఏడున్నాయి. మీరు పద్దగా దాన్ని నీళ్ళు ఈడ పోయొద్దు. ఏ చెట్టు వేసినా కూడా బతక నీకు కొని చేస్తున్నారు. 250 రూపాయలు పెట్టి చెట్టు తీసుకొస్తే ఉడ్డా చచ్చిపోయింది. నీళ్ళు పోయొద్దు ఇక్కడ. మన కనకాంబరాల చెట్లు వేసినా కూడా చచ్చినాయి.
సరే నేను నీళ్ళు పోయొద్దు, అక్కడ వాడుకున్న నీళ్ళన్నీ ఇక్కడ పోతుంది. మొత్తం రాళ్ళే. దాని నుంచి ఒకటే గోల, వర్షానికి వేడిగా ఏమైనా చెయ్యి 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 అని. ఒకసారి చూస్తే ఉల్లగడ్డలు ఉన్నాయి, ఇంకా శనగపిండి ఒక్కటే ఉంది ఉల్లగడ్డ. పచ్చిమిర్చితో బజ్జీలు కావాలంట. ఇప్పుడు పచ్చిమిర్చితో బజ్జీలు ఎట్లా వస్తాయి చెప్పండి. సరే ఉన్న పచ్చిమిర్చితో అయినా వేద్దాంలే అని ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మీకు కూడా ఇలాంటి హస్బెండ్ ఉన్నారండి? వర్షం పడితే చాలు ఏదన్నా తినడానికి చేయమని హస్బెండ్. బయట మాత్రం చల్లటి గాలి, వర్షం, భలే ఉంది వెదర్. అసలు బాగుంది. కొంచెం సాల్ట్ నా చేతికి చాలా వచ్చింది. ఇక 4 అంటే 4 అంటే 5 ఉన్నాయిలే. 5 పచ్చిమిరకాయలు ఉన్నాయి. బజ్జీ పచ్చిమిరకాయలతో తినరు ఎక్కువ శాతం ఇవే. అంటే ఒకవేళ మన ఇంట్లో బజ్జీ మర్చిపోయి కాడలు తీస్తున్నాను మాటల్లో పడి, బజ్జీ పచ్చిమిరకాయలు ఉన్నా కూడా ఇవే తింటారు. కొంతమందికి అంతే కదా, టూ స్పైసీలో తింటాడు అట్లా. ఇక ఒకవేళ శనగపిండి కనుక మిగిలితే కొంచెం, అంటే మిగలదు ఎక్కువ శాతం, ఉల్లిపాయలు వేసి చేస్తా పకోడీ. ఒక ఉల్లగడ్డతోనే చాలా చిప్స్, అంటే చాలా ఉల్లగడ్డ బజ్జీలు వేయచ్చు. బా సగం సగం కట్ అవుతుంది. ఎన్నైనా చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 అయినాయి. నూనె సరిపోదు నాకు తెలిసి, కొంచెం నూనె కోసం. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదైతే కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని. మనం ఆడవాళ్ళం, మనలాంటి ఆడవాళ్ళు, అంటే ఆడవాళ్ళు అందరూ ఇట్లా వెదరు ఇట్లా బాగున్నప్పుడు బయట వెదరు ఎంజాయ్ చేయకుండా లోపల ఇలా వంట చేస్తూ ఉంటారు కదా. కానీ ఇలా వంట చేసి పెడితేనే మనకి హ్యాపీగా ఉంటుంది. పోయినసారి కూడా బజ్జీలు వేసినప్పుడు వాటర్ ఎక్కువైపోయి మనకి బజ్జీల్లా కాకుండా ఏమంటారు దిబ్బరొట్టులాగా వచ్చినాయి. అందుకని ఈసారి కరెక్ట్గా చూసి పోస్తున్నా. పిండి ఏమి మిగలదు, ఎందుకంటే తక్కువే ఉంది కదా శనగపిండి. పిండి మిగలదు, కరెక్ట్గా సరిపోయిద్ది. ఒకవేళ సరిపోకపోవచ్చు కూడా. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతుంది. నూనె కాలిందని చూద్దాం.
కాలించి. ఆనియన్ లేకపోతే ఎలా చెప్పండి, బాగుంటుంది ఆనియన్. నేను అనుకోవచ్చేందమ్మా తల్లి పెద్దకు నీ ఉల్లిపాయ కోవాలని, కానీ దీని టేస్ట్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ పకోడీలు వేగుతుంటే దాని కూర ఉంటుంది కదా, నమ్ముకో తగులుతుంది దాని కూర. అంత మంటగా ఉండే, మరి ఎట్లా తింటాడో ఏమో. చల్లటి గాలి, ఇదిగో లే. ఏందమ్మా ప్రాణం లేచి వచ్చినట్టు. ఎలా ఉన్నాయి అంటే బాగా సూపర్ ఉన్నాయి. మా నాన్న అంతలో కరెక్ట్గా పాలు అయితే తీసుకొచ్చాడు, ఇక టీ అయితే పెడుతున్నా. అందులోకి మా నాన్న మా మామయ్య వచ్చారు కదా, ఇద్దరికి చెరువు
అంటే ఉన్న వాటిలోనే వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టాలి కదా, అట్లా పెట్టకుండా మనసు అయితే ఒప్పుకోదండి అసలు. ఇక ఏది ఉన్నా సరే, ఒకటి ఉన్నా సరే చేస్తాం అట్లా. ఇక ఉన్న పకోడీలు అయితే చాలా 2 అయితే తిన్నాము. ఇప్పుడు టీ అయితే పెడుతున్నాను. చూసారు వర్షం ఎలా పడుతుందో. కిటికీ అయితే మర్చిపోయింది, మొత్తం వర్షం దివాన్ కట్ నిండా. టీ తాగుతావా? దా మరి చూచా. ఇగో బయట లైట్ వేస్తాను, కరెంట్ పోయిన ఛార్జింగ్ ఎక్కిద్ది. నీకు వద్దులే, నువ్వు తాగావంటగా తాగలా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తాగావంటగా, తాగలా? పోతి నన్ను పోకూడదు.